చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అనుకున్నదే జరిగింది. ముందు నుంచి ఊహించినట్టుగానే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ భారతదేశం మీద కూడా పడింది. అది హర్ముజ్ జలసంధిని మూసేసిన తర్వాత చమురు, ఇంధన ధరలు పెరుగుతాయి అన్నట్టుగానే ఈరోజు వంట గ్యాస్ ధరలను పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధనం రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడ్డాయి. ఈ క్రమంలో దేశీయంగా వీటి కొరత ఏర్పడుతుందని, ధరలు పెరగొచ్చనేటువంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా కనిపించాయి. అది ఇప్పుడు నిజమైంది. దేశీయంగా చమురు కంపెనీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 60 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఒక్కో సిలిండర్ ధర ఇంతకు ముందు 905 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అది 965కు చేరింది. పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి అని చమురు సంస్థలు ప్రకటనను విడుదల చేశాయి. హర్ముజ్ జలసంధి ద్వారా దిగుమతి చేసుకునే ఎల్ఎన్జి సరఫరాకు అంతరాయం కలిగింది. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫిబ్రవరి 28 నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా సరఫరాలు నిలిచిపోయాయి. ఇది తాత్కాలికంగా ప్రపంచ ఎల్ఎన్జి సరఫరాల్లో దాదాపు 20% ప్రభావం చూపించింది. ఏసియన్ దిగుమతి మార్కెట్లలో ఆందోళనలను రేకెత్తించింది. భారత్ ఎల్ఎన్జి సరఫరాల్లో ఎక్కువ భాగం ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర కూడా 115 రూపాయల మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ రేట్ 1930 రూపాయల 50 పైసలు ఉంటే ఇప్పుడు 115 రూపాయలు పెరగడంతో 2045.5 రూపాయలకి ఎగబాకింది. అయితే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ ద్వారా అందించే వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఇటీవల మార్చి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 31 రూపాయల మేర తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అయితే చాలా కాలంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మార్చట్లేదు. చివరిసారిగా గతేడాది ఏప్రిల్లో 50 రూపాయల మేర పెంచింది కేంద్రం. దీంతో 11 నెలలుగా స్థిరంగానే గ్యాస్ ధరలు ఉంటూ వచ్చాయి. ఈ నెల ప్రారంభంలోనే హోటళ్లు, రెస్టారెంట్లో వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరని 114.5 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో దీని ధర 1883 రూపాయలుగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని క్రమంగా మారుస్తూ వస్తుంటే ఇప్పుడు మాత్రం గృహ వినియోగ గ్యాస్ ధరల్ని కూడా ఒక్కసారిగా భారీగా పెంచడం సామాన్యులకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం చూస్తే ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 913 రూపాయలకు చేరింది. ముంబైలో 912.5, కోల్కతాలో 939, చెన్నైలో 928.5గా ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఢిల్లీలో 1768.5 నుంచి 1883కు పెంచారు. ముంబైలో 1835, కోల్కతాలో 1990, చెన్నైలో 2043.5కు చేరింది. లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్స్ కారణంగా రాష్ట్రాల వారీగా ధరల్లో మార్పు ఉంటుంది. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్లోనే గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు అందుతోంది. ధరల్ని పెంచేందుకు ముందు రోజే అంటే శుక్రవారం మార్చి 6వ తారీఖే కేంద్రం చమురు రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలకు కాకుండా దేశీయ గృహ వినియోగదారులకే గ్యాస్ సరఫరాలో విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది కేంద్రం. ఎల్పిజి ఉత్పత్తిని కూడా పెంచాలని ఆదేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 3 కీలకమైనటువంటి ఆదేశాలను చూస్తే 3 కంపెనీ రూల్. రిఫైనరీలు ఉత్పత్తి చేసే ఎల్పిజిని కేవలం 3 ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ మాత్రమే విక్రయించాలని సూచించింది. ఇక పెట్రోకెమికల్ నియంత్రణ కోసం ఎల్పిజి తయారులో వాడే ప్రోపేన్, బ్యూటేన్ వాయువులను పెట్రోకెమికల్ పరిశ్రమలకు మళ్లించకూడదని, వాటిని కేవలం వంట గ్యాస్ తయారీకే వాడాలని ఆదేశించింది. అదనపు నిల్వలు పెంచుకోవాలని సూచించింది. అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైనటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మార్గంలో ఆటంకాలు కలిగితే ఇబ్బంది రాకుండా ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఒకవైపు ధరలు పెరిగినప్పటికీ దేశంలో ప్రస్తుతం గ్యాస్ చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి భరోసా ఇస్తూ వస్తున్నాయి. రష్యా నుంచి 3 చమురు దిగుమతులను భారీగా పెరిగాయని, అది ఫిబ్రవరిలో 20% చేరిందనేటువంటి అంచనాలు వార్తలు ఉన్నాయి. దీనివల్ల సరఫరాలో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే MRPL రిఫైనరీ మూతపడిందన్న వార్తలు అబద్ధమని, అక్కడ ఉత్పత్తి యథావిధిగా సాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎనర్జీ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు సహజమని, అయితే ప్రజలకు వంట గ్యాస్ అందకుండా పోయే పరిస్థితి మాత్రం రాదని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఇక ఇరాన్ వార్ నేపథ్యంలో భారతదేశ ఇంధన సరఫరా, ఇంధన లభ్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో చెప్పినటువంటి మాటలు నిజం కాదా అనేటువంటి మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే గ్యాస్ ధరలు పెరిగాయి, నెక్స్ట్ చమురు ధరలు కూడా పెరుగుతాయా అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇప్పటిదాకా మనకి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఉంది అని చెప్తూ వచ్చినటువంటి ప్రభుత్వం సడన్గా ఎందుకని గ్యాస్ ధరల్ని పెంచింది? మరి ఆ తర్వాత గ్యాస్తో పాటుగా చమురు ధరలు కూడా పెరగబోతాయా? ఇదే అనుమానాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.